ఫ్రెండ్స్, ఏఐ వీడియోస్ని ఫ్రీ అండ్ అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవడానికి మీకు ఒక మంచి టూల్ అయితే చెప్తాను. దీంట్లో మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది మొత్తంగా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ పైన చూపిస్తాను. అండ్ అంతకన్నా ముందు నా ఎఫర్ట్స్ మీకు ఏ మాత్రం నచ్చినా సరే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదు. అలాగే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలనేది. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడే మొత్తం ప్రాసెస్ని నా ల్యాప్టాప్ స్క్రీన్ పై చూపిస్తాను. అకౌంట్ చూసి మీరు కూడా అవి ఫాలో అయిపోయి ఇలా ఏఐ వీడియోస్ని అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, దానికోసం మీకు ఈ టూల్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీని పేరు వచ్చేసి వేర్. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు దీంట్లో లాగిన్ ప్రాసెస్ అది మొత్తం అయిపోయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో, ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఇవి ఎలా యూజ్ చేసుకోవాలి, అవి ఫ్రీయే కాదు అనేది కూడా మీకు మొత్తం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా మీకు చాలా ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఇమేజ్ టు ఇమేజ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. టెక్స్ట్ టు ఇమేజ్ మనము ఫస్ట్ క్రియేట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇమేజ్ టు వీడియో కూడా క్రియేట్ చేద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక నేను టెక్స్ట్ అనే ఇచ్చేసి ఇక జనరేట్ పై క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనము రేషియో వచ్చేసి చెక్ చేసుకోండి. రేషియో మనకి ఏది కావాలంటే అది ఇచ్చేసుకోండి. ఇక నేను ఇక్కడ మనకు లాంగ్ వీడియోస్ టైప్లో కాబట్టి నేను 16:9 ఇచ్చేసాను. నేను ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ. మీరు అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు, అలాగే ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ జనరేట్ పై క్లిక్ చేశాను. నాకు కొంచెం అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. కొంచెం ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం సక్సెస్ అయిపోయి నాకు ఒక మంచి ఇమేజ్ని అయితే ఇది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, కొంచెం వెయిట్ అయితే చేద్దాం, చూద్దాం మనకు ఎలాంటి ఇమేజ్ వస్తుంది అనేసి. నేను ఇక్కడ లయన్స్ గురించి అయితే ఇచ్చాను కదా. ఇక్కడ చూడండి, రెండు అయితే మనకి ఇక్కడ వచ్చేసాయి. అండ్ అది క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకుంటే మళ్ళీ రీజనరేట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. నేను శాంపుల్గా చేస్తున్నాను, దీన్ని డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇదే ఇమేజ్ని యూజ్ చేసి మనము వీడియో కూడా జనరేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇమేజ్ టు వీడియో. ఇక్కడ మనకు ఇమేజ్ టు వీడియో ఉంది కదా, దానిపై క్లిక్ చేసేసేయండి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ అయితే చాట్‌జిపిటిలో చెక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఓపెన్ ఇచ్చేసాను. అంటే ఇమేజ్ని దీంట్లో యాడ్ చేసి ఇక్కడ నాకు బేసిక్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అని ఉంది. ఇక ఇమేజ్ ప్రాంప్ట్ అనే ఇస్తాను. నేను ఆల్రెడీ ఇక్కడ చాట్‌జిపిటిలో ఉన్నది కాబట్టి నేను వీడియో ప్రాంప్ట్ దాన్ని కాపీ అనేది చేసుకుంటున్నాను. చేసుకొని డైరెక్ట్ నేను ఇక్కడ పేస్ట్ అనేది చేస్తాను. ఓకే, సో ఇక నేను పేస్ట్ అనేది చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కింద జనరేట్ అని కొట్టేసినామంటే మనకు వీడియో కూడా జనరేట్ అయిపోతుంది. జస్ట్ నేను దానిపై అయితే క్లిక్ చేస్తాను. ఇది కూడా మనకు అన్లిమిటెడ్ అండ్ ఫ్రీ. ఓకే, సో దానిపై క్లిక్ చేశాను. నాకు వీడియో అయితే జనరేట్ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. కొంచెం వెయిట్ చేసామంటే నాకు వీడియో కూడా వచ్చేసింది. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. మనకు ఇది కూడా ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ కావాలంటే మళ్ళీ రీజనరేట్ అనేది చేసుకోవచ్చు. సో వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి మీకు చూపించలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ చాలా టూల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఒకవేళ ఇమేజ్ నుంచి ఇంకొక ఇమేజ్ జనరేట్ చేసుకోవాలని ఇమేజ్ టు ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంది, ఏ ఇమేజ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక బెస్ట్ టూల్ ఉంది, అది కూడా నేను చెప్తాను మీకు. ఆ టూల్ని యూజ్ చేసి మీరు ఈజీగా మీ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇక రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పై ఇచ్చేసాను. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఏదైతే క్వాలిటీ ఉంటుందో అదే క్వాలిటీని ఇది మెయింటైన్ అయితే చేస్తుంది. సో నేను ఇక్కడ నా ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ నేను రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మీరు బ్యాక్గ్రౌండ్లో ప్లేన్ ఉన్నా సరే, లేదంటే వేరే ఏమున్నా సరే మీ బ్యాక్గ్రౌండ్ని మంచిగా క్లీన్గా అయితే రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఇచ్చాను. కొంచెం ప్రాసెసింగ్ అయితే అవుతుంది. కొంచెం ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ చూడండి, నాకు నా ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా. అండ్ ఇంకోటి క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గలేదు, ఎంత ఉందో అంత క్వాలిటీ అయితే నాకు ఇక్కడ ఉంది. ఒకసారి నేను అది ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. అది చూపిస్తాను నాకు ఎంత క్వాలిటీ వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను జూమ్ అయితే చేస్తున్నాను. నేను దీంట్లో ఎంత క్వాలిటీ ఇచ్చానో అంత క్వాలిటీ ఏమాత్రం మిస్ కాకుండా నాకు ఇది వచ్చేసింది అనమాట. వేరే యాప్స్ వల్ల దాంట్లో చూస్తే క్వాలిటీ అయితే మనకు మిస్ అవుతుంది. సో దీంట్లో ఎటువంటి మిస్ అయితే కాదు. సో దీన్ని డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. సో గైస్, చూశారు కదా, ఈ విధంగా నేను చెప్పిన ప్లాట్ఫామ్ని యూజ్ చేసి మీరు కూడా ఏఐ వీడియోస్ని ఫ్రీ అండ్ అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.